ఇది మేదీపట్నం రైతు బజార్. చూసారా అందరూ ఎంత బిజీగా ఉన్నారో. అయితే ఇక్కడ మీకో పాట గుర్తు రావాలి. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పాట కాస్త ఎక్కువ అనిపించిందా? అయినా పర్లేదు. అసలు విషయం చెప్పాలంటే ప్రజల్లో అవగాహన కల్పించాలని చేస్తున్న ఎక్స్పెరిమెంట్లలో భాగమే. రావాలి, మార్పు రావాలి, అది ఎవరో తేవాలి అని ఎదురు చూడకుండా మనమే ఎందుకు చెయ్యకూడదని నంబర్ 1 న్యూస్ చేస్తున్న సరికొత్త ప్రయోగం. సరే, అసలు విషయానికొస్తే ఇక్కడొక అందమైన అమ్మాయి కూరగాయలు కొనడానికి వచ్చింది. చూస్తుంటే తెలియడం లేదు తనకేం తెలియదని. ఏదో ఇంట్లో చెప్పారు కదా అని స్టైల్ గా ఓ బ్యాగ్ తగిలించుకొని ఫ్యాషన్ షోకి వచ్చినట్లు వచ్చేసింది. పాపం ఏం కొనాలో ఎంత కొనాలో తెలియని ఆ అమ్మాయి అదెంత ఇదెంత అని అడుగుతూ అలా తిరుగుతుంది. ఇక్కడే ఆమెకి ఒక షాక్ తగిలింది, ఒక అబ్బాయి రూపంలో. అదిగో వచ్చేశాడు మన స్టోరీలో విలన్. ఏదో స్టైల్ గా వచ్చి 4 రకాల కూరగాయలు తీసుకుందామని వస్తే వీడెవడ్రా బాబు అదోలా చూస్తున్నాడు అనుకుంది. అయినా నాకెందుకులే అని అలా నడుచుకుంటూ వెళ్ళినా వెంటే వస్తున్నాడు. సీరియస్ గా చూసింది, అయినా ఆగలేదు. వెంట వస్తూనే ఉన్నాడు. అయినా పట్టించుకోకుండా వెళుతున్నా సదరు విలన్ హీరోయిన్ ఫోన్ నెంబర్ అడగడమే కాదు, ఎక్కడుంటావని అడుగుతున్నాడు. ఏం పని లేదా వెళ్ళు అన్నా పట్టించుకోకుండా వెంట పడుతూనే ఉన్నాడు. అంటే కొంచెం చూడండి అని ఓ పెద్దావిడను అడిగితే ఓ విషాదమైన చూపు చూసి వెళ్లిపోయింది. అదే అక్కడ ఇదే ప్లేస్ లో తన కూతురో బంధువో ఉంటే వాణ్ణి అక్కడికక్కడే చంపి పాతరేసేది. మరిక్కడ ప్రాబ్లం తనది కాదు కదా, అందుకే అలా వెళ్లిపోయింది. అంటే కొంచెం చూడండి ఆంటీ, వెనకాల వస్తున్నాడు. అప్పటి నుంచి వెనకాల వస్తున్నాడు. ఇదండి ఇప్పటి సమాజం తీరు. అయినా ఆ అమ్మాయికి ఎక్కడో ఒక చిన్న ఆశ అలా అడుగుతూనే ఉంది. ఎందుకు నా వెనకాల వస్తున్నా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వెనకాల ఎందుకు వస్తున్నావు? ఈ తతంగాన్నంతటినీ ఓ వ్యక్తి గమనిస్తున్నాడు. ఏంటా అని చూస్తున్నాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి మొబైల్ లాక్కోగానే తనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్కసారి లేచి సదరు వ్యక్తికి చివాట్లు పెడుతూ కొట్టడానికి సిద్ధమయ్యాడు. మన ప్రోగ్రామ్ కు హీరో అయ్యాడు. వెంటనే ఈ తతంగాన్నంతటినీ సీక్రెట్ గా షూట్ చేస్తున్న మా నంబర్ 1 న్యూస్ పబ్లిక్ ఎక్స్పెరిమెంట్ టీం తమ కెమెరాలతో అసలు విషయం ఇది అని చెప్పగానే తనేమన్నాడో మీరే వినండి. ఆడపిల్ల మీద ఇట్లా గుంజుకుంటుంటే మేముండి ఏం ప్రయోజనం చూడ ఏంది అనేది తెలుసుకుందామని. కొందరు సతాయిస్తుంటారు కదా, అట్లా ఇట్లా ఏంది అని మాకు డౌట్ వచ్చి అట్లా గుంజుకొని. ఇప్పుడు రైతులు ఉంటారు, ఎవరు ఊకోరు అట్లా కొడతారు ఎవరు ఊకోరు. అట్లా గుంజు కొడుతుండే ఇంకా ఛాయిస్ ఇచ్చినాం, కనుక్కున్నాం ఇంకా ఏంది విషయం అనేది. కానీ నేను గుంజుకున్నా, అందరూ వచ్చిర్రు దగ్గరికి కొడదామనే చూస్తున్నారు, ఫాలో అవుతురు. ఆల్రెడీ అందరూ ఐకమత్యం అవుతురు. అది నేను చూసి అట్లా గుంజుకుంటే ఏంది అని నేను తట్టుకోలేను, కొడుతుండే నేను గిట్ట. చూసారుగా, స్పందించాలి. జనంలో మనం భాగమని భావించాలి. అందరూ మన వాళ్లే అని ఆలోచించాలి. అవకాశం వచ్చినప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తే
ఏదో ఒక సమయంలో మన వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అన్న పెద్దల మాట నిజం చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, రైతు బజార్లో ఒక అమ్మాయిని సెల్ ఫోన్ లాక్కొని ఈవిటింగ్ చేస్తుంటే కాపాడిన వ్యక్తి. సో ఈయనలాగా అందరూ కూడా స్పందిస్తే పోలీసుల కోసం వెయిట్ చేయకుండా మనకు మనమే రక్షించుకోవచ్చు. పోలీసులు రావాల్సిన అవసరం లేదు. మనలో మనమే మనకు కావాల్సిన, అంటే ఎవరో మన వాళ్ళని టీచ్ చేయట్లేదు కదా, మనకు సంబంధం లేదు అనుకుంటే కాకుండా ఎవరికి జరిగినా మనకు జరిగితే అనుకుని కనుక మనకు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఈవిటింగ్ అరికట్టొచ్చు. ఈరోజు రైతు బజార్లో మనం ఒక పబ్లిక్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నేను స్పందించి చాలా అమోఘంగా ఉంది. అందరూ కూడా ఇలాగే స్పందించాలని కోరుకుందాం. ఇన్నారెడ్డి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్. चल